త్వరలోనే ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఆర్టీసీలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలకు తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి త్వరలోనే ఊచలు లెక్కపెట్టడం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు. ఈ నెల 5న పొంగనూరులో అధికారిక పర్యటన ఉంటుందని అన్నారు. మూర్తులందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే మహిళా మూర్తులందరికీ ఒక శుభవార్త చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, వచ్చే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులే వస్తాయని ప్రజలకు మేము తెలియజేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాల్లో ఆర్టీసీ నిర్వీర్యమైంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 1400 బస్సులు ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయి. సుమారుగా ఇప్పుడు 400 బస్సులు రోడ్లపై కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే ఆర్టీసీని ఆ రోజు స్థాపించారో గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఒక్క బస్సు కొన్న పాపన పోలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, మా హామీలు ఏవైతే ఇచ్చామో అవన్నీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనే మా ముఖ్యమంత్రి గారు అయితేనే చర్యలు తీసుకుంటున్నారు. 5వ తేదీన మేము పొంగనూరులో అఫీషియల్ గా పర్యటిస్తున్నాం. ఆనాడు ప్రజలకైతేనే ప్రభుత్వానికైతేనే ఏవైతే అన్యాయాలు జరిగాయో అవన్నీ ఒక్కొక్కటిగా వెలికి తీసి ఎవరైతే మీరు చెప్తున్న పెద్దిరెడ్డిలో చిన్నరెడ్డిలో ఎవరన్నా ఉన్నారో ఊచలు రెక్క పెట్టేదానికి దగ్గరలో ఉంది టైం. ఎందుకంటే